ఒక మనిషి ఎలా అంటాడు అనేది అతను మంచాడా కాదా అంటే బాధ్యతవంతుడా కాదా అనేది అతని ప్లేట్ అండి. తిన్న కంచాన్ని బట్టి ఓ కుటుంబం ఎలాంటిది అనేది వాళ్ళ డస్ట్‌బిన్ బట్టి చెప్పొచ్చు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్ అండి. అవును. భారతదేశంలో ప్రతి ఏటా మనం అంటే మనం కూడా అందులో ఉంటాం. కొంతమంది ఎక్కువ తక్కువ అంతే తేడా. 55 కిలోల ఆహారం పాడేస్తున్నామండి. అంటే ఒక 50 రోజులకు సరిపడా తిండిని మనం పాడేస్తున్నామండి. పాడేస్తున్నాము అంటే నచ్చక కాదు. మీకు తెలుసు ఆసిపోతాం. ఇప్పుడే అలా రోడ్డంట వస్తుంటే విపరీతమైన వాసన వచ్చిందండి. ఏంటా అని చూస్తే ఫుడ్ రాత్రి ఏదో ఫంక్షన్ చేసినట్టున్నారు. ఆ డంపింగ్ యార్డ్లో విపరీతమైన ఫుడ్ అక్కడ పోగుపడిపోయిందండి. ఇక కుక్కలు వగైరా అన్నీ ఉన్నాయి. చిత్రం ఏంటంటే అంటే బాధాకరం, మనుషులు కూడా ఇద్దరు ముగ్గురు అందులో పాపం సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ఏదైనా పనికొచ్చేది ఉందేమో అని చెప్పి. అంటే మనం ఎంత దారుణంగా దుర్మార్గంగా ఉన్నామంటే అమెరికా వాడు కూడా ఎందుకు పనికిరాడండి. అంటే వాడు యావరేజ్గా 2 కోట్ల టన్నులు అయితే మనం 8 కోట్ల టన్నులు వేస్ట్ చేస్తున్నాం. మనకంటే చైనా వాడు ఒక్కడే కాస్త ఎక్కువ పడేస్తున్నాడండి. అంటే 55 కిలోలకే పెద్ద విషయమా అని మీకు అనిపించవచ్చండి. 140 కోట్ల జనాభా ఇంటూ 55 కిలోలు వేసుకోండి. అమెరికా వాడంటే ఓ 75 కిలోల దాకా పడేస్తున్నాడు. అంటే వాడికి ఒళ్ళు కొవ్వెక్కుంది, వాళ్ళకి ఏ సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. మరి మన సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పవి, మనకి మన పెద్దవాళ్ళు నేర్పిన విలువలు చాలా గొప్పవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. ఆ మధ్య అగో పెళ్లికి వెళ్తే ఇలా ఉంది పరిస్థితి. కంచం నిండా ఆత్రంగా పెట్టేసుకుంటున్నారు, కానీ సగం కాదు కదా, అందులో పావు కూడా ఎవడు తింటలేదు. మొత్తం డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఇగో పెళ్లి అని ఆర్భాటం చేసేసి 100 రకాలు 500 రకాలు పెడుతున్న వాళ్ళు, ఏది జీవితకాలం సంపాదించిన సంపాదన అంతా కూడా ఒక్కరోజుకే కళ్యాణ మండపంలో ఈ ఫుడ్ కోసం ఖర్చు పెట్టేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? మనలోనే. మీరు అబ్జర్వ్ చేశారండి, ఆకలేసినా ఏయకపోయినా ఆ టైంకి ప్లేట్ వచ్చేయాలి. తిన్నా తినకపోయినా ఏదోటి కాస్త అనిపించేసి మిగిలిందంతా డస్ట్బిన్లో పడేసేయాలి. కొంతమంది పొట్టే డస్ట్బిన్ లోపలేసేస్తారు. చాలా దేశాల్లో ఇది లేదండి, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్లోనే లేదు. ఆకలి వేస్తేనే, అది కూడా మంచి ప్రోటీను మంచి కార్బోహైడ్రేట్ అంత తీసుకుంటారండి వాళ్ళు. మనం అమ్మో చీకటి పడితే అంత తినాలి, పొద్దున్నే ఎంత తినాలి, మధ్యాహ్నానికి అంత తినాలి. వర్కౌట్ చేసినా చేయకపోయినా సరే తింటున్నావు అనేది పక్కన పెట్టి, తిని వంట పట్టించుకోవడం పక్కన పెడితే పాడేసేది ఎక్కువైపోతుందండి. ఇది 30% ఉంటుందండి. అంటే రైతు పండించిన దాంట్లో 30% ఎంత నీరు, ఎంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుందో తెలుసా అండి ఈ ఆహారం పండించడం కోసం. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, నా ఉద్దేశం మన కంచంతో ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే సేవ్ అయ్యిందో, ఎన్నో కోట్ల మంది కడుపులు నిండుతాయండి. ఇంకా కొన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా మంచిగా ఏమీ లేదండి. ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ అవసరం, మీ షేర్ కూడా చాలా చాలా అవసరం అండి.